రైట్. వేణుగారు, అసలు రైతు భరోసా అనేది ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి మార్గదర్శకాలు పాటిస్తే మంచిదంటారు, ఎటువంటి రూల్స్ ఉంటే బాగుంటుంది? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అందులో రాజకీయ నేతలు ఉన్నారు, ఎన్ఆర్ఐ పీపుల్స్, బిజినెస్ పీపుల్స్ ఇంతమంది ఉన్నారు. అండ్ 5 నుంచి 10 ఎకరాలు కట్ ఆఫ్ అని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తోంది. మరి 50 నుంచి 100 ఎకరాలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్లకు రైతు భరోసా అనేది వర్తిస్తుందా? అసలు ఎవరిని మినహాయించాలి ఇందులో, మీరేమంటారు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఆల్రెడీ ప్రతి సంవత్సరానికి మూడు దశల్లో చేస్తున్నాం. ప్రతిసారి కేవైసీ తీసుకుంటున్నాం. దేశం మొత్తం ఆ పథకం అమలవుతుంది. ఎంత పారదర్శకంగా అమలవుతుంది, ఏ విధంగా అమలవుతుంది అనేది మీరు ఒకసారి గమనించాలి. అదే విధంగా నేను ఒకటే అడుగుతున్నా, గత ప్రభుత్వం మీకు ఓట్లేసింది ప్రజలు. గత ప్రభుత్వము సరిగా లేక ప్రభుత్వము సరిగా లేకనే కదా మీకు జనాలు, పబ్లిక్, ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కారు, నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రజాపాలన అభయహస్తం అనేటువంటిది జనవరి 6వ తేదీన వరకు డిసెంబర్ 28 నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ సంవత్సరం జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన అభయస్థం పేరుతో దాదాపు రేషన్ కార్డుల గురించి ఒక దరఖాస్తుని స్వీకరించింది. ఓపెన్ గా చెప్తున్నా మేడం, ఈ దరఖాస్తుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 1,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో దాదాపు ఒక్క నిమిషం 1,25,84,383 తప్పు, సారీ, 1,25,84,383 దరఖాస్తులు వస్తే వీళ్ళు చెప్పినటువంటి 5 గ్యారెంటీలకి 1,05,91,363 గ్యారెంటీలు, 333 దరఖాస్తులు ఈ 5 గ్యారెంటీల స్కీముల పేరైతే అవసరమైన వాళ్ళు అప్లై చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇస్తే ఈ 5 గ్యారెంటీలు 1,05,91,363 మీరు చెప్పిన రికార్డు ప్రకారంగా ఇవ్వాలి. మీరు ఇప్పుడు రేషన్ కార్డులు ఇమ్మీడియట్ గా ఈ 1,05,91,363 మందికి మీరు జారీ చేస్తే ఈ 5 గ్యారెంటీలు వర్తిస్తాయి. ఇక మీరు ఎక్కడ 5 గ్యారెంటీలు, రేషన్ కార్డులు 5 గ్యారెంటీలు ఇక్కడ కీలకంగా ఉన్నాయి రేషన్ కార్డులకి. మీరు దీన్ని అసలు ఈ రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు అనేది ఈ రోజు సూటిగా మన సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాల పేరిట డిఎస్సి 25,000 పోస్టుల పేరిట మీరు మెగా డిఎస్సి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు ఏమడుతున్నారు, కొంత సమయం ఇవ్వండి, 2 నెలలు సమయం ఇవ్వండి, మీరు డిఎస్సి వేయచ్చు. డిఎస్సి ఇప్పుడు 9,000 పోస్టులతో ఈరోజు డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు, మాకు ఒక 2 నెలల సమయం అని విద్యార్థులు ఈరోజు రోడ్లెక్కి ప్రశ్నిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి జర్నలిస్టులను అన్నా ఎట్లా ఎంత కఠినంగా వాళ్ళ మీద వ్యవహరిస్తున్నారంటే వాళ్ళని కొట్టడం, వాళ్ళని లోపల తొక్కడం, వ్యాన్లో వేసి కుమ్మడం, ఇది ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నాను. అదే విధంగా ఇటీవల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ చర్చలు జరిగినాయి, వాటికి సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం చేయాలి. ఇక నేను సూటిగా అడుగుతున్నా, 30,000 కోట్ల రూపాయలు ఈ గత 7 నెలల్లో అప్పులు చేసింది. ఈ అప్పులు ఎక్కడికి పోయినాయి, ఎవరికి ఇచ్చారు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇవన్నీ చెప్తూ అసలు రుణమాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, గృహలక్ష్మి కింద 2,500 లేదు, వరి బోనస్ అన్నారు, ఎంఎస్పీ ధర మీద 500 రూపాయలు బోనస్ అన్నారు. అవి ఎట్లా పోయినాయి, కౌలు రైతులు డబ్బులు ఎట్లా పోయినాయి, అసలు ధరణి అన్నారు, ధరణి తప్పు అన్నారు. మరి ధరణి తప్పు అయినప్పుడు మీ యొక్క వెబ్సైట్ ఏమైంది, మీరు దాని మీద చేస్తున్నటువంటి పారదర్శకంగా చేస్తా అన్నారు, అదేమైంది? విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటీ ఇస్తా అన్నారు, ఆడపిల్లలకి స్కూటీ, ఉద్యమకారులకు ప్రతి నెల 2,500 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నారు, అది లేదు. ఎస్టీ 12 లక్షల దళిత బంధు అని చెప్పి అదేదో ఒక పెద్ద స్కామ్ అన్నారు, దాని మీద ఏదో 6 నెలలు అయిపోయింది. నేను ఏమంటున్నానంటే, మీరు చెప్పినటువంటి హామీలు
మీరు చెప్పినటువంటి డెడ్ లైన్లు, మీరు చెప్పినటువంటి ఇంకొక విషయం చెప్తున్నా, రేపు నుంచి జరిగేది రైతు భరోసాకి సంబంధించిన సదస్సులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలలో వీళ్ళు సదస్సులు నిర్వహిస్తారు ఇప్పటికీ క్లారిటీ లేదు. రేపు ఉదయం ఖమ్మంలో జరుగుతుంది, తర్వాత వరంగల్ అంటారు, తర్వాత కరీంనగర్ అంటారు. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు ఇదే కాలయాపన జరుగుతుంది. ఈ లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ ఏ గుడి ఏ దేవుడి మీద ఒట్టేస్తాడో రేవంత్ రెడ్డికే ఎరుక. ఇవన్నీ రైతు భరోసాకి 30 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీకి కావాలన్నారు. నేను ఒకటే సూటిగా మీరు గతంలో మీరు చెప్పారు కదా, బిఆర్ఎస్ ప్రభుత్వము సాగు భూములకి, కొండలకి, గుట్టలకి దాదాపు రైతు బంధు ఇచ్చారన్నారు. ఆ డబ్బులే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చారన్నారు. మీరు ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టం జరిగినప్పుడు మీకు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు మీరు ఈ రోజు మిగిలిస్తున్నట్టే కదా. దాని మీద అజెండా క్లియర్ గా ఉన్నప్పుడు సాగు భూములు, కొండలు, గుట్టలకి రైతు బంధు ఇచ్చారని చెప్పని మీరు అభియోగం చేస్తున్నప్పుడు ఆ పైసలు మీకు 25,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మీకు ఈజీగా సరిపోతాయి కదా. 5 ఎకరాల్లో, 2 ఎకరాల్లో, 10 ఎకరాల్లో మీరు ఎందుకు ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకుంటున్నారు? దీని మీద ఎందుకు సదస్సుల పేరిట జాప్యం చేస్తున్నారు? కాలయాపన తప్ప, ఇటు కాలయాపన, ఇటు డైవర్టర్ పాలిటిక్స్, అటు ప్రతిపక్షం పార్టీల మీద వాళ్ళ ఎమ్మెల్యేలు. రేపు ప్రకాష్ గౌడ్, రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఒక్కొక్క 10 రోజులకు ఒకసారి, 11 రోజులకు ఒకసారి ఒక ఎమ్మెల్యేని చేర్చుకోవడం, అర్ధరాత్రి అపరాత్రి ఎమ్మెల్సీలను చేర్చుకోవడం. ఓకే, అది మీకు సంబంధించిన వరకు గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన దాని మీద మీరు చేయడం అనేది కరెక్టే. కానీ ప్రజాపాలన అస్తవ్యస్తంగా ఉంది అనేది సూటిగా మీకు నేను చెప్తున్నా. ఇంకోటి ఏదైతే మాకు అనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపిస్తున్నట్టు కూడా ఒక సమాచారము, లేటెస్ట్ సమాచారం కూడా ఉంది. ఏంటి రామూర్తి గారు, పంపిస్తున్నారా కాంగ్రెస్ లోకి?